సిటీలో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. ఇవాళ హైడ్రా కావూరి హిల్స్ లోని అక్రమ కట్టడాలు కూల్చివేశారు. 2000 గజాల జీహెచ్ఎంసీ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది. ఇటు సిటీ శివారు ఇబ్రహీంపట్నంలో పెద్ద చెరువు కబ్జాలను గుర్తించారు. రాచ కాలువ, ఫిరంగి కాలువలు కబ్జాకు గురైనట్లు తెలిపారు. ఆక్రమణలను కూల్చివేయకుంటే తామే కూల్చివేస్తామని హెచ్చరించారు అధికారులు. ఇటు ఆక్రమణలను అరికట్టేందుకు హైడ్రా సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. కబ్జాదారులకు లోన్లు ఇవ్వకుండా బ్యాంకర్లతో సమావేశం కానున్నారు అధికారులు. చెరువులను చెరబట్టిన కబ్జాకోరుల భరతం పడుతుంది హైడ్రా. వరుస కూల్చివేతలతో ఆక్రమణదారులకు భయం పట్టుకుంది. ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా హైడ్రా ముందుకు వెళ్తోంది. ఉదయం కావూర్ హిల్స్ పార్క్ స్థలంలో నిర్మించిన స్పోర్ట్స్ అకాడమీ షెడ్లను అధికారులు నేలమట్టం చేశారు. కావూర్ హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. ఉదయమే అకాడమీ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. కోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తాము 25 ఏళ్లు లీజుకు స్పోర్ట్స్ అకాడమీని తీసుకున్నామని, లీజు పూర్తవకముందే కూల్చివేయడం సరైనది కాదని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు అన్నారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించింది హైడ్రా బృందం. నగరానికి ఆనుకొని ఉన్న ఇబ్రహీంపట్నంలో ఫిరంగినాల, రాచ కాలువలు కబ్జాకు గురైనట్లు గుర్తించారు. పెద్ద చెరువులోకి నీళ్లు రావాలంటే ఈ కాలువలే కీలకం. ఆక్రమణల వల్ల ప్రధాన కాలువలు మాయమైపోయాయి. కబ్జాలపై, కూల్చివేతలపై రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా టీం పరిశీలించింది. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని, లేదంటే తమ చర్యలు తీసుకుంటామని కబ్జాదారులకు నోటీసులు అందించారు హైడ్రా అధికారులు. హైడ్రా చర్యలు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని దాటాయి. ఓఆర్ఆర్ అవతల ఉన్న ఇబ్రహీంపట్నం చెరువును హైడ్రా టీం పరిశీలించడంతో జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లోనే ఆక్రమణలు తొలగించిన హైడ్రా ఇక ఔటర్ను దాటింది. హైడ్రాను విస్తరింపజేయాలని ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. ఓఆర్ఆర్ అవతల హైడ్రా చర్యలు తీసుకుంటుండడం ఆనందంగా ఉందంటున్నారు స్థానికులు. అమీన్పూర్ మున్సిపాలిటీలో కూల్చివేతలపై ఎంఆర్ఓ రాధా క్లారిటీ ఇచ్చారు. అక్రమ నిర్మాణదారులకు గతంలోనే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఒక్క రోజులోనే నోటీసులు ఇచ్చి కూల్చివేయడం లేదని చెప్పారు. స్థలం కొనేటప్పుడు ప్రజలు వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు రాధా. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్ చేసి మనం ప్లాట్స్ చేసి ఉన్నామో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చినాము. నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి తర్వాత వాళ్ళకి డిమాలిషన్ చేసుకోండి అనే ప్రాపర్గా చెప్పి మాత్రమే మనం దాంట్లో చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా మనం 1 డేలోనూ నోటీస్ ఇవ్వడం, తర్వాత ప్రాపర్ ఇంటిమేషన్ లేకుండా అట్లాంటివి ఏం జరగలేదు. మన గవర్నమెంట్ ల్యాండ్లో ఎట్లాంటి అమ్మకాలు కొనగాలు జరగవు. అది ఓన్లీ ఎవరికైనా అసైన్మెంట్ ఇస్తే సాగు చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అంతేగాని కమర్షియల్ నిర్మాణాలు కానీ, రెసిడెన్షియల్ నిర్మాణాలు కానీ అసైన్ ల్యాండ్లో కూడా చేయకూడదు. దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి హైకోర్టులో ఊరట లభించింది. మార్కింగ్ చేసిన ఇళ్ల కూల్చివేతపై స్టే విధించింది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ విచారణ చేస్తోందని, ఈ విచారణకు నిర్వాసితులు, బాధితులు హాజరు కావాలని ఆదేశించింది. బాధితుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4వ తేదీ నుంచి 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా మరో ముందడుగు పడింది. త్వరలో బ్యాంకర్లతో సమావేశం కానుంది హైడ్రా. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా సమావేశం కానుంది. లోన్లు రాకపోతే అక్రమ నిర్మాణాలు రాకుండా ఉంటాయని భావిస్తుంది హైడ్రా. ఇప్పటికే కూల్చిన నిర్మాణాల్లో చాలా వాటికి బ్యాంకులు లోన్లు ఇచ్చాయి.